మనిషి తమాషాగా ఉంటాడు. ఒక నిమిషం మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు స్వప్న, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను. బాగా నీకు తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతుకుంటే నేను ఆలోచించేది తప్పే. కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు. అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు. అయినా నేను లెక్క చేయలేదు. దానికి కారణం మీ అక్క. దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువగా చెప్పేది. నా చెల్లెలు చాలా మంచిది, అమాయకురాలు, దానికి ఏమీ తెలియదు, నీకంటే మంచివాడిని చూసి పెళ్లి చేయాలని చెప్పేది. ఇది కూడా మీ అక్క ఆశే. అందుకే నీ మనసులో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఆ రోజు బస్టాండ్లో నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించినా నిన్ను ఉన్నప్పుడు నీ మనసులో ఎవరూ లేరని తెలిసిపోయింది. సో బ్రోకర్ ద్వారా వచ్చిన సంబంధం ఎలా ఉంటుందో ఏమోనని నేనే నీకు సంబంధం తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం. మంచి పొజిషన్లో ఉన్నవాడు, మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? చూడు స్వప్న, నీకు ఆ రోజు చెప్పాను నా మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే మర్చిపోమని. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. నా మాట మనసు రెండు మారవు. వెళ్ళు. అసలు నీకు బుద్ధి మాత్రం. నేను మీ అమ్మాయిని పిలుస్తున్నా కదా, మీ నాన్న నా దగ్గర లాక్ అయ్యేది. నీకు కూడా మీ బాబుకు నీకు తెక్కుందిరా. ఏమవుతుందయ్యో ఈ ఎండలో నా ఒళ్ళంతా ఉణుకేంటో అయ్యయ్యో. లబ్ లబ్ డబ్ డబ్ లబ్ లబ్ డబ్ డబ్ అను చట్టుడాగే అయ్యో. అయ్యయ్యో అయ్యయ్యో ఏమవుతుందయ్యయ్యో ఈ ఎండలో నా ఒళ్ళంతా ఉణుకేంటో అయ్యయ్యో. సిగ్గుపై వెన్ను పోటులయ్యో, బుగ్గపై వెన్న పూతలయ్యో, కొత్తగా కన్నె గొంతులో ఈల పాటలయ్యో. ఇక మగ తగిలెను నా తలపుకే అయ్యో అయ్యయ్యో.
కళ్ళతో కోరికుంది అయ్యో పొంగులో దూరమంది అయ్యో దొంగల తొంట కోరికే మారుతుంది అయ్యో కాదనే వీలు లేదు అయ్యో కాదనే కమ్ముకుంది అయ్యో వాదనే చేయకుండానే ఒప్పుకుందులయ్యో పరుగులు తీసిన నా ఆశలే సరసకు చేరనయ్యో సరసకు చేరిన ఆశలు తరిగల మారినయ్యో లబ్ 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 అను చప్పుడాగే అయ్యో అసలు లబ్ 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 అని చెప్పసాగ అయ్యో 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 ఏమయ్యిందయ్యో ఈ గుండెల్లో నా ఉంటుంది ఉనికేటో అయ్యో అయ్యయ్యో ఏమవుతుందయ్యయ్యో ఈ ఎండల్లో నా బొళ్ళంతా ఉనుకేంటో అయ్యయ్యో ఎన్నాళ్ళు వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు రియల్లీ డియర్ సునీల్ 25 years 25 ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబోతోంది అయ్యి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా 25 years 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామిలాగా చాలా అందంగా ఉండేవాడిని ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏంటి లండన్ లోనే అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏటి సోదరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట ఎగ్జాక్ట్లీ మీరు టీనేజ్ గర్ల్స్ తో చిన్న చిన్నగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు ఒక్క నిమిషం ఆగా ఇక్కడ వెళ్ళి నేను చెప్తాను కూడా చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా ఊరెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు 1 ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ 100 ఆడేసింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్గం సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి AK-47 ఎవరైనా సరే ఇది నా కథ బిల్లింగ్ నువ్వు చెప్తావు చెప్పమంటావా ఈ వయసులో నీకు అంత స్టైల్ ఎందుకులే నేనే చెప్తాను నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఇలంసని పంటను నాశనం చేద్దాం అనుకున్నావు ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు సినిమాలో అలా మార్చారా ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ నమస్కారం మంత్రులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి ఈ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి నడగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి 5 గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు పంతులు గారు మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నో అని అరిచినా హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు
పొరపాటున మీరు కలిశారు ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ నువ్వు శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా. చూసుకోవచ్చు, బతకచ్చు. ఆ. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయి రేపే మన శోభన. మన్మథరాజా, మన్మథరాజా, కన్నె మనసే గిల్లొద్దు. చూపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. నా పచ్చి గాయాలపై పచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు మన్మథరాజా, మన్మథరాజా, కన్నె మనసే గిల్లొద్దు. చూపిడి చేసే చూపులతోటి నన్ను గుచ్చి చంపేరా, చంపేరా, చంపేరా. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేదేది అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు మాయ మాట చెప్పకపోతే నా కూతుర్ని వల్ల పడుతుందా, నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలని చూస్తుందా? నీలాంటి నయవంచుకుని నా గడిపోతే అడుగు పెట్టినట్టమే నేను చేసిన మహాపాపం. నమ్మించి గొంతు కోసావు కదరా. సార్ అది కాదు చెప్పేది నీకే. మర్యాదగా బయటికి వెళ్తావా, మెడ పెట్టుకుని నెట్టమంటావా?